ఇక మా వాళ్ళు లగ్గం కాకముందుకు ఏమంటుండ్రు తెలిసిన, ఇగో ఆవే బిడ్డ ఎత్తుకి ఎత్తును గింత ఎత్తున్నావు బిడ్డ చెప్పు, ఇక తొడమంత ఆసరగా అయ్యి ఇంకా పక్కింటి పిల్లని చూసి నేర్చుకోయే, వాళ్ళ అవ్వకి ఎంత ఆసర అవుతుంది చెప్పు. ఆగతిరిస్తుంది, బోల్ దోముతుంది, బట్టలు పిండుతుంది, బీడీలు చేస్తుంది, ఇండ్లాకెళ్ళి నూకెత్తుంది. నువ్వేం పని చేస్తున్నావే చెప్పు. జరంత ఆసర అయితే ఏమవుతుంది చెప్పు. ఆ పిల్లని చూసి నేర్చుకో, ఎంత పని చేస్తుంది, అవ్వకి ఎంత ఆసర అవుతుందో చెప్పు. చెప్పు ఎంత ఆసర అవుతుంది. జరంతుడు మన నీళ్ళు తీసుకురా అంటే పరమ బస్ట్ అయింది. ఇప్పుడు మన నీళ్ళు తీసుకురా అంటే పరమ బస్ట్ అయింది. నీళ్ళే ఎత్తులే. రేపు పోయినాక అతని కనుక ఎట్లా చేసుకుంటుందో ఏమో. రేపు అతని కనుక ఎట్లా చేసుకుంటుందో ఏమో, నాకు ఎరకలేదు అవ్వ. రేపు ఎట్లా చేసుకుంటుందో ఏమో. దాన్ని ఎందుకు అంటారు అవ్వ చూసినావా గంత ఎత్తు బిడ్డని లగ్గం చేసి ఇచ్చింది, గా ఇంట్లో పని నేర్పరాదా, గా ఇంట్లో పని నేర్పరాదా అని అంటారు. దానికి అత్తయ్య మాటలు. నేను అత్తు చెప్పిన, నేర్చుకోయే బిడ్డ, గీ పని నేర్చుకోయే, గా ఇంట్లోకి నూకేయే, గా బోల్దోమే, గా బీడీలు నేర్చుకోయే అని మా అత్తు చెప్పిన. ఇన్నదా? ఇన్నకపోయే. మరి అందురు ఆయనతో ఇక లగ్గం ఖాయమైనాక ఏమందరు, నేను చేసుకుంటుంది బిడ్డ, ఇక తోడమని బోర్లే కదా, నేను చేసుకుంటుంది కూర్చో, నా ఎవ కూర్చో, అక్కడ చేసుకొని వచ్చినావు కూర్చో, నేను చేసుకుంటుంది నీ పిల్ల చల్లకుండా కూర్చో, అక్కడ పొద్దున్న దాకా చేసుకొని వస్తావు బిడ్డ, నా ఎవ కూర్చో, 4 గుద్దలు కూర్చో, రెస్ట్ తీసుకో నీ అని అంటుంది అవ్వ. చూసినా లగ్గం కాకుండా అట్లా అంటారు, లగ్గం అయినాకనేమో ఇట్లా అంటారు. ఆయనతో ఇక మా అత్తని కాడికి పోయినాక ఏమంటారు, అవ్వ ఇండ్లాకి నూకాలి, బోర్లు తోమాలి, బట్టలు పిండాలి, నీ అవ్వ వంట చేయాలి, నీ అవ్వ ఇండ్లాకి నూకాలి, బోర్లు తోమాలి, బట్టలు పిండాలి, నీ వంట చేయాలి, నీ అవ్వ మా అవ్వ చెప్పినప్పుడు నేర్చుకున్నా అయిపోతుండే నీ అవ్వ. ఇక అంటే ఆడకట్టలు ఏమంటుండే, ఇక పండమనుకో 9 అయింది పండలేమనుకో, చూసినావా 9 అన్న కాలేదు పన్నది, ఇక చూసినావా 9 అన్న కాలేదు ఇక వన్నది ఇక అని అంటారు. అన్నం వేసుకొని తింటే ఏమంటుందో ఏమో, అన్నం వేసుకొని తింటే ఏమంటుందో ఏమో, ఇప్పుడే ఆకలి అయిందంటుందో ఏమో, నీ అవ్వ నాకే నెత్తి ఖరాబ్ అవుతుంది నీ అవ్వ అని అంటారు. ఇక పక్కింటి ఏమంటారు, ఇగో అవ్వ 9 కాగానే వన్నది, ఇక పక్కింటి వాళ్ళు చేసుకుంటలేరా, ఇక పక్కింటి వాళ్ళు చేసుకుంటలేరా, చేసుకుంటే ఏమవుతుంది, ఇంత పని చేసుకుంటే ఏమవుతుంది చెప్పుండ్రి, చేసుకుంటే ఏమవుతుంది అని అంటుంది అత్త. ఈ అవ్వ చేసుకుంటేనేమో మంది ఏమంటారు, ఏవో ఆ పోరికి నిన్న వచ్చిన ఆయుసు బాగుంది, ఆ పోరి నిన్న వచ్చిన ఆయుసు బాగుంది, ఏవో తోడం పని చేస్తుందా, రీకం లేకుండా చేస్తుంది అని అట్లా అంటారు. చేయకపోతేనేమో ఓ పోరి జడ్డుందేమవ్వ, పోరికి ఇగ్రమే లేదు, ఎట్లా ఎట్లా నేర్పిండ్రేమో అవ్వగారు అని అంటారు. ఏ చేసుకోకపోతేనేమో ఇంట్లోకి వెళ్ళకపోయే, ఈ మొగోళ్ళైనా ఆడోళ్ళైనా చేసుకుంటేనే సంపాదన అయ్యే. చేసుకోకపోతే ఏమంటారు, ఏవో పోరులు అంటిది ఉన్నది, ఎట్లా నేర్చుకొని వచ్చి ఎట్లా వచ్చిందో ఏమో అయ్యవ నేర్పిరో లేరు అని అంటారు. ఇక చేస్తేనేమో ఏవో పోరికి ఇంత రికం లేదు, ఏవో తొడం కాదు పని పొద్దున లేచి నుంచి చేస్తూనే ఉంది పోరి పని, రికం ఉంటే ఏమవుతుంది అట్లా అంటారు. ఇదేం కథనో ఏమో, చేసుకుంటూ బాధ, చేయకుంటే ఓ బాధ, ఎట్లనో ఏమో. లగ్గం కాకముందుకున్న బెంజాయి లగ్గమైనాక ఉండదు, లగ్గం కాకముందుకే మంచిగా ఉంటుంది, ఈ లగ్గమైందంటే అయిపోయి ఇక అంతే ఇక.